ప్రైజ్ లార్డ్. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈరోజు నూతనమైన వాక్యంతో దేవుడు మనందరితో మాట్లాడి ఆశపడుతున్నాడు. నిజంగానే ఒక రోజులో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకలు. ఒక రోజులో పని ప్రారంభించిన దగ్గర నుంచి అంతవరకు కూడా నిజంగా చాలా కష్టాలు గుండా ప్రజలందరూ కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ కష్టాల నుంచి బయటకు వచ్చే విధంగా దేవుడు అనేకమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆ మాటల ద్వారా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఏంటో, ఆ మాటలు ఏంటో మనం చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18-19. మీరు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనక పూర్వకాలపు సంగతులను తలంచుకొనొకడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారు చేస్తున్నాను. హల్లెలూయా. ఈ వాక్యం బహు స్పష్టంగా మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. మీ జీవితంలో నూతన క్రియ, ఇక మీరు ఆలోచించలేని క్రియ, ఇక మీరు ఊహించలేని క్రియ నా దేవుడు మీతో చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానం, ఈరోజు దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటి అంటే, నూతన క్రియ చేయబోతున్నాను. నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం రావట్లేదా? ఇదిగో ప్రతిఫలంగా నూతన క్రియ చేయబోతున్నాను. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు వెళుతున్న ప్రయాణంలో, నువ్వు కలిగి ఉన్న సమస్త వాటిలో అన్నింటిలో నేను ఒక నూతన క్రియ మీకు చేయబోతున్నాను. అది మీరు ఆలోచింపగలరా? నేను అరణ్యములో త్రోవ చూపించేవాడును, ఎడారిలో నీళ్లను ఇవ్వగలిగిన సమర్థుడు. హల్లెలూయా. దేవుని మాట మాట్లాడుతుంటే నా జీవితంలో ఎంతో నేను ఊరట చెంది ఉన్నానని చెప్పాలి. అడవి ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, కొండలు ఎక్కలేక ఇబ్బందులు గుండా వెళుతున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇది ఇప్పుడే మొలుచును, దాన్ని నువ్వు ఆలోచిస్తావా అని దేవుడు నాతో బహు స్పష్టంగా మాట్లాడాడు. ఎడారిలో నీళ్లు నేను ఇస్తాను అన్నాడు. అలాగే అరణ్యములు త్రోవను చూపిస్తున్నాడు. నిజంగానే అరణ్యములో ఎటు వెళ్ళాలో అర్థం కాక, అడవిలో ఎటు వెళ్ళాలో అర్థం కాక దారులు వెతుక్కుంటున్నప్పుడు ఈ మాటను దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. అరణ్యములో నిజంగానే త్రోవను చూపించాడండి, అడవిలో త్రోవను చూపించాడండి. ఎడారిగా ఉన్న, ఎండగా ఉన్న ఆ ఎండ సమయంలో దేవుడు మాకు నీళ్లు ఇచ్చి మా దగ్గరికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు నాకు చేసిన దేవుడు మీకు చేయడు. ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. అద్భుతమైన కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. మూయబడిన తలుపులన్నీ కూడా తెరవబడాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. ఆగిపోయిన నీ జీవితంలో కార్యాలన్నీ కూడా నా దేవుడు మరలా పునఃప్రారంభించడానికి బహు సిద్ధముగా ఉన్నాడు అని చెప్పడం నాకే సందేహం లేదు. హల్లెలూయా. దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడు. నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. ఇంకెందుకు మునుపటి వాటి సంగతులు ఆలోచించుకొని టైం వేస్ట్ చేసుకుంటా? ఇంకెందుకు పాత జ్ఞాపకాలు తలుచుకుంటా నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకుంటా? ఇంకెందుకు ఎవరో నిన్ను మోసం చేశారా? ఎవరో ఏదైనా అన్నారా? ఎక్కడైనా ఫెయిల్ అయ్యావా? ఇంకెందుకు మునుపటి వాటిని తలుచుకుంటా దేవునికి నువ్వు దూరం అయిపోయావు? ఇంకెందుకు మునుపటి వాటిని తలుచుకుంటా నువ్వు దేవుని ఆరాధనకు రావట్లేదు? మునుపటి వాటిని తలుచుకుంటా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటా, జరిగిపోయిన ఫెయిల్యూర్ లైఫ్ ని ఆలోచించుకుంటా ఇంకెందుకు టైం వేస్ట్ చేసుకోవాలి మనం? హల్లెలూయా. నువ్వు టైం వేస్ట్ చేసుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేయలేదు. దేవుడికి ప్రయోజనకరంగా నువ్వు మార్చబడాలని దేవుని ఏర్పాటు చేశాడు. దేవుని కన్నులకి నువ్వు ప్రత్యేకంగా కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. దేవుడి దగ్గరికి నువ్వు రావాలని కోరుకుంటున్నాడు. దేవునితో నువ్వు పెనవేయబడాలని, దేవుడితో నువ్వు అంటకట్టబడ ఉండాలని, నువ్వు జీవితంలో నువ్వు గొప్ప గొప్ప విజయాలు సాధించాలని, నీ గురులకు నువ్వు ప్రత్యేకంగా నువ్వు రీచ్ అవ్వాలని నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు చాలా మంది మునుపటి వాటిని తలుచుకుంటా, లేదంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటా, పాత విషయాలన్నీ తలుచుకుంటా, పాత ఫెయిల్యూర్స్, లేదంటే పాత మనుషులు మోసం చేసే విధానం, లేదంటే పాత జీవితం తలుచుకుంటా నువ్వు నీ సమయాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, అలాగే నీ విలువైన జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నావు. మేము ఒకసారి ఆలోచించు. పరిగెట్టు, లే,
ముందుకు నడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రతి కార్యములో నా దేవుడు నూతనమైన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రతి విషయంలో నా దేవుడు నీ పక్షాన ఉంటాడని ఆశపడుతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఈ మాటను మీ జీవితంలో నమ్మండి, ఈ మాటను మీ జీవితంలో అవలంబించుకోండి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడని మీరు నమ్మండి. నమ్మడం మిమ్మల్ని అయితే నమ్మడానికి సమస్తము సాధ్యం. ఇదే మాట నీకు చెప్పాడని నువ్వు కనుక నమ్మితే ఈ మాటే దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా అమలు చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు నమ్మగలవా? ఈ మాట నీ కొరకు ఏంటి మాట? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయవచ్చున్నాను. అసలు నువ్వు ఊహించలేని కార్యం, అసలు ఎప్పుడూ ఆగిపోయిన కార్యం నీకు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అసలుకి ఆ విషయంలో అసలుకి ఒక పంతాట తెగట్లేదండి. అసలుకి అటు వెళ్ళలేకపోతున్నాం, ఇటు వెళ్ళలేకపోతున్నాం, ఎవరికి న్యాయం రావట్లేదు, ఎవరు కూడా లబ్ధి పొందుకోవట్లేదు, అయినప్పటికీ కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని సమస్యలతో బాధపడుతున్నావా? ఆ సమస్యనే దేవుడు తీర్చబోతున్నాడు. ఆ సమస్యనే నూతన క్రియగా మార్చబోతున్నాడు. సమస్యలన్నీ కూడా ఆశ్చర్య కార్యాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఇబ్బందులన్నీ కూడా ఆనందకరమైన దిగులుగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఎందుకంటే నా దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట మీద నిలబడే దేవుడు. నా దేవుడు మాట తప్పని దేవుడు కాదు. నా దేవుడు మాటను నెరవేర్చువాడు. గమనించండి ప్రియులారా, ఆయన సెలవీయగా శూన్యం సృష్టిగా మార్చబడిందండి. ఆయన సెలవీయగా దురాత్మలు పారిపోయాయండి. ఆయన సెలవీయగా దరిద్రం పారిపోయింది. ఆయన సెలవీయగా మారా మధురంగా మార్చబడిందండి. అదే ఆయన నీ జీవితంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను అని మీతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాట ఎందుకు నెరవేర్చబడదు? ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కానీ మనం ఏం చేయాలంటే ఈ మాట ద్వారా మనం నమ్మాలి. దేవుడు ఇదిగో నాకు నూతన క్రియ చేయబోతున్నాడు, ఇదిగో నన్ను నూతన క్రియలోకి నడిపించబోతున్నాడు, ఇదిగో నా జీవితాన్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నాడు అని మనం ఆలోచించినట్లయితే నా దేవుడు తప్పకుండా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు ఈ రోజంతా గుర్తుపెట్టుకోండి. ఇదిగో నేను ఒక నూతన క్రియను మీకు చేయబోతున్నాను. ఎడారిలో నీళ్లను, అరణ్యంలో త్రోవను కలుగజేయవాడు నేనే. ఇది మొదలుకొని ఈ కార్యం జరిగించబడుతుంది. దాన్ని ఆలోచింపగలవా? ఈ వాక్యాన్ని మీ గుండెల్లో ఫలభరితంగా మార్చుకోండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.